ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నానుల్లా. ఇయ్యాల మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మొదలు హెడ్లైన్ చూద్దాం కానీ దానికంటే ముందుగల్లా రెండు ముచ్చట్లు మనం మాట్లాడుకోవాలి. ఒక మనిషిని ఆ అధికారంలోకి వెళ్ళి వీకేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చుడుతోని హైదరాబాదితులు మూసీ బాధితులు మస్తు సంబరాలు చేసుకుంటుర్రట. ఒకవైపు సంబరాలు వాళ్ళు పటాకాలు కాల్చి చేసుకుంటా అంటే ఇక ఆ మనిషి ఏం చేస్తుండంటే నేను మంచిగా చేసినా నేను బొడి చేసినా అని చెప్పేసి 1,50,00,000 రూపాయలు పెట్టి పిచ్చి పిచ్చి అకౌంట్లతోని మేము హైడ్రాకు మద్దతు ఇస్తున్నాం, మేము ఆ మనిషికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేపించుకుంటుర్రట. ఇగో గిట్లున్నది కథ. మొదలు హెడ్లైన్ చూద్దాం పార్. దవాఖానకు వచ్చిండు కేసీఆర్ సారు, అరుసుకున్నాడు మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం తీరు. రంగనాథ్ పదవి మూడింది, వేరేటోళ్ళను పెట్టుమని కోర్టు చెప్పింది. కాంగ్రెస్ లో పెరుగుతున్నాయి కయ్యాలు, కావాలన్నట మంత్రి పదవులు. గోసవడుతురు కాంట్రాక్ట్ ఉద్యోగులు, గుంజు వడేసిర్రట కొలువులు. అండ ఉంటే కొండనైనా గరిగియచ్చు అంటారు. కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటేనే కదా అసలు ఇల్వ తెలిసేటిది. ఒక లీడర్కు కష్టం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తోడు నిలబడ్డదో, కేసీఆర్ సారే బయటకు వచ్చి ఎట్లా నిలబడ్డాడో చూసి మస్తు ఖుషైతుండ్రు ఆ పాటోళ్ళు. ఐశ్వర్యం వస్తే అద్దుమరాత్రులు గొడుగులు పట్టేటోళ్ళు బొచ్చడు మంది ఉండొచ్చు, కానీ కష్టం వచ్చినాడు పక్క పొంటుంటేనే కదా ఇలువ. గదే చూపెట్టిరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. పెద్ది సుదర్శన్ రెడ్డి సారుకు ఆపద రాగానే బీఆర్ఎస్ లీడర్లు ఇడవకుండా ఎమ్మటే ఉన్నారు. హరీష్ అన్న చూసిండ్రు కదా, ఎన్ని పనులున్నా మానుకొని దగ్గరుండి చూసుకున్నాడు, దగ్గరుండి ఏర్పాట్లు చేసిండు. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాము, ఇక్కడ కూడా స్టేబుల్ గా ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది, మళ్ళీ సెకండ్ టైం అటాక్ వస్తే ఇబ్బంది జరగకుండా ఉండాలని షిఫ్ట్ చేయాలని అక్కడ డాక్టర్స్ ను టీం రెడీ పెట్టినాము. రూట్ కూడా అంతా క్లియర్ గా పోలీస్ సపోర్ట్ తో పెట్టుకున్నాము. ఇక ఇంకో దిక్కు కేటీఆర్ సారు కూడా నిద్రలు లేకుండా దగ్గరుండి చూసుకున్నాడు. డాక్టర్లతో మాట్లాడుకుంటా ఏం కావాలనంటే గదిస్తాం, ఎట్లా కావాలనంటే గట్లనే అని కాపాడుకున్నారు పెద్ద సుదర్శన్ రెడ్డి సార్ను. కేసీఆర్ సార్ కూడా గదే చెప్పిండంట, పనులు పక్కన పెట్టుకొని ఏం కావాలనో చూసుకోర్రి అన్నాడట. అన్నట్లే బయటకు వచ్చిండు సారు. యశోద ఆసుపత్రికి వచ్చి సుదర్శన్ సార్ను ఇంటోళ్లను పరామర్శించిండు. డాక్టర్లతోని వివరాలు అరుచుకొని ఏం కాకుండా చూసుకోర్రి అని చెప్పిండు. బయటకు వస్తలేడు అంటారు గాని ఎప్పుడు రావాలనో కేసీఆర్ సార్ కు తెలవదా ఎట్లా? మొన్న చూసిర్రు కదా రేవంత్ సార్ ఏం చేసిండో. సారు ఎన్నడన్నా బీజేపీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అన్నడా? నీటి పేపర్ లీక్ మీద ఎన్నడన్నా మాట్లాడిండా? బుడ్డ పోరలు లాఠీలకు ఎదురు నిలబడి గొట్లాడి గెలిచిర్రు. సారేమో మేమే చేసినాం అనబట్టే క్యాండిల్ ర్యాలీతోని బయటకు వచ్చి ఎంతమంది జనాల తిప్పల పెట్టిండో. ఆయన గాని వాళ్ళ పాటోలు గాని చెయ్యని ఉద్యమాన్ని మాదే అని ఎట్లా ఉడుకులాడిరో జనం చూస్తూనే ఉన్నారు కదా. ఇక మళ్ళేమంటాడు, జంజీలను కేంద్ర విద్యాశాఖ మంత్రులను చేపిస్తాడట. ఈ మాటలు ఇంకా ట్రెండింగ్ లోనే ఉన్నాయి. తెలంగాణలో విద్యాశాఖ ఎట్లేడ్చిందో, సార్ చేతులున్న విద్యాశాఖ పరిస్థితి ఏందో తెలియదా ఎట్లా జనాలకు? ముందుకి విద్యాశాఖ సంగతి చూడురి సార్, అటెన్క జంజీలకు విద్యాశాఖ ఇప్పిద్దురు గాని అంటాన్రు. ఏదన్నా చెప్పుండ్రి, ఏ ఎండ కాగుడుగు పట్టాలనంటే సార్ తర్వాతనే ఎవ్వలైనా. రాహుల్ గాంధీ, ఖర్గే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక సార్ అనుడే ఆలస్యం. సార్ తిందామంటే తిందాం, ఉరుకుదామంటే ఉరుకుదామనే లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా గదే అంటుండ్రు. రేవంత్ రెడ్డి గారు మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి క్యాండిల్ మ్యాచ్ లో క్లియర్ గా చెప్పడం చెప్పింది. ఎందుకంటే 30% జనాభా ఉన్నటువంటి జెన్జీ వారి ప్రాతినిధ్యం ఇటు పార్లమెంట్ లో గానీ అక్కడ అసెంబ్లీలో గానీ జీరో. జర్మనీ, గ్రేట్ బ్రిటన్, సింగపూర్ లాంటి దేశాలలోనే 18 సంవత్సరాల వారు 21 సంవత్సరాల వాళ్ళు ఎలక్షన్లు ఫైట్ చేసి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఓ కాంగ్రెస్ సార్లో తెలంగాణలో కూడా జంజీలు ఉన్నారు. మీ ఏలువాడు ఎట్లా ఏడిచిందో చూస్తూనే ఉన్నామంటారు సార్. వాళ్ళు గిట్ల ఇక్కడ తిరగబడితే 2 లక్షల కొలువుల పంచాలు చాలు, మొత్తం రోడ్డు మీదకి గుంజుకొస్తారు సర్కార్ను. ఈ గురంగల్లోడు ఇల్లిప్పి పందిరేసిండట. రేవంత్ సార్ చేసే పనులు, ఆయన అపాయింట్ చేసిన మనుషులు చేసే పనులు గట్లనే ఉంటాయి అంటుండ్రు జనాలు. హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తున్నాయి అని గుండెల్లో దడ పుట్టి నిద్రలు లేకుండా చేసి బతికేటోళ్ళు
కొన్నాళ్ళు జర నిమ్మలం కావచ్చు అని అంటుండ్రు. ఇప్పుడు నిమ్మలమయ్యే ముచ్చట ఇది చూడుర్రి. 1000 ఏనుగులు తిన్న రాబందు ఒక్క గాలివానకే కూలిపోతుందట. గట్లనే ఉంటాయి చరిత్రలు చూస్తే. ఎవ్వలు ఎంత ఎగిరి దుంకులాడినా ఒకనాటికి నేల మీదకి రావాల్సిందే. రేవంత్ సార్ పనులు సుత గట్లనే ఉన్నాయట. ఈ హైడ్రా రంగనాథ్ సార్ తోని జనాలకు పెద్ద పంచాదా అవుతుంది కదా. ఇక ఇన్నేళ్ళు అగ్రిమెంట్ ఉంటే చాలు జాగా మనదే, ఇండ్లు మనయే అనుకునేటోళ్ళు. రిజిస్ట్రేషన్ గిట్లుంటే ఇక మన జోలికి వచ్చేటోళ్ళు ఎవరు? తరతరాలు నాదే గీ జాగా నాదే గీ ఇల్లు అనుకునేటోళ్ళు. కానీ అన్ని తెలిసి పెద్ద పెద్ద చదువులు చదివి కోట్లు ఓసి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేపించుకున్నా గది నీ జాగా కాదు మాది అని సర్కారోళ్ళు మీద వచ్చివాడే ఎంత మంది గోసపడ్డారో చూసినాం కదా. ఇక హైడ్రా సార్కు కోర్టు చరమగీతం వాడినట్లే ఉంది కథ చూస్తుంటే. గా మనిషిని తీసేయిండ్రి, ఏంది కథ ఎట్లున్నది, ఎన్ని మాటలు చెప్పాలి, చెబితే చెవికి ఎక్కుతలేదా అన్న కాడికి మాటలు వస్తున్నాయి. ఇక చెప్పిన కాడికి చెప్పి వార్నింగ్లు ఇచ్చిన కాడికి ఇచ్చి అయ్యేటట్లు లేదులే అని హైడ్రా కమిషనర్ పదవికి ఎంచి రంగనాథ్ సార్ ను తీసేసి గా పదవికి వేరే ఆఫీసర్ ను చూడమని చెప్పిందట. రంగనాథ్ సార్ కి అట్లా చెప్పింది ఇట్లా చెప్పింది. కోర్టు పంచాదుల్లా తల దూర్సకూర్రి, పంచాయత్ దేలక ముంగట జనం జాగలలకు ఓకూర్రి అని కోర్టు చెప్తేనే ఉన్నది, ఇంటనే ఉన్నాం కదా. ఇక మళ్ళా గదే చేస్తుండట రంగనాథ్ సార్. మొన్న ఈ నడుమ సార్ ను విఐపీల తొవ్వల కాకుండా సామాన్య జనం వచ్చి తొవ్వల్నే కోర్టుకు వచ్చేటట్లు చేసిండ్రు కదా కోర్టు ఆఫీసర్లు. మరి కోర్టులో ఎంత పెద్ద పంచాయత్ చేసిండో ఏమో కదా రంగనాథ్ సారు. హైడ్రా అంటే ఎట్లుండే, రేవంత్ సార్ అండదండలు ఉన్నాయని రంగనాథ్ సార్ ఇష్టం వచ్చినట్లు చేస్తుండు అని జనం అంతా తిట్టబట్టే. సారేమో ఈయనకుండే. ఇక ఎంతమంది పేదోళ్ళ ఇండ్లు కూల్చిండ్రు, ఎంతమంది రిజిస్ట్రేషన్లు ఉన్న ఇండ్లు కూల్చిండో సార్కే తెరవాలి. గాని సార్ పదవి పోతే మాత్రం చాలా మంది సంతోషపడతారు కావచ్చు. కానీ ఈ పదవులకేంచి ముందే తీసేస్తే మంచిగుండు, మా ఇండ్లు కూడా మాకు దక్కేటి అని బాధపడేటోళ్ళు కూడా ఉంటారు. మరి సార్ చేసిన పనులతోని గోసపడ్డోళ్లకు న్యాయం చేస్తారో లేదో కదా. చట్టం ప్రకారం వాళ్ళకు కూడా న్యాయం చేసి అందులో ఏమైనా తప్పులుంటే సార్ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటారు ముచ్చట తెలిసిన జనాలు. ఏమోనొల్లా రేవంత్ సార్ కథ ఎరకనే కదా. గా పదవులకెంచి తీసేసిన హైడ్రా సలహాదారు అనే పదవి ఏమన్నా ఉంటే చూసి అందులో కూసోబెట్టినా కూసోబెడతాడు రేవంత్ సార్. ఇద్దరికి మంచి సింక్ ఉంది అంటారు కదా జనాలు కూడా. హైడ్రా రంగనాథ్ సార్ మీద హరీష్ అన్న, కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్లు ఎన్ని మాటలు ఎంత గుస్సా అయినరో చూసినాం కదా. అందరి పోరాటానికి ఇలువ దక్కినట్లే. సార్ని గిట్లా పదవులకెంచి తీసేస్తే చూద్దాం ఆగరాదుండ్రి. ఇక పదవులకెంచి తీసేస్తారా, ఏదో ఒక మెలక పెట్టి గట్లనే నడిపిస్తారా అని. ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత అని కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే గిట్లనే ఉన్నట్లున్నది కదా. బయట మా అంత మోతే వాళ్ళు లేరు అన్నట్లే చేస్తుంటారని ఎరకనే కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇక లోపట మాత్రం చాలా కథనే నడుస్తుందట. ఇవాళ రేపే అంటున్న ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారటనోళ్ళ. అదృష్టం దర్వాద ముంగట కూసోని బయ్య తలుపు మీద బాదినా బజాట్లనే కూసోబెట్టేటోళ్ళు ఎంతమంది లేరు. కాంగ్రెస్ కథ గట్లనే ఉంటది. లేక రాకరాకొచ్చిన పదవులు నిలబెట్టుకుంటలేరట లీడర్లు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం ఒడిచిపోయిన ముచ్చట్నే నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైన అని జనాలు అనుకుంటున్న రిపోర్ట్లు తెప్పించుకుంటుర్రట. ఇంకా మళ్ళా అధికారం వచ్చేది లేదని చాలా మంది పదవుల కోసం తిప్పల పడుతుంటే చూస్తున్నాం కదా. ఇక ఏక్ నెంబర్ రెబల్ ఎమ్మెల్యే అనిరుద్ సార్ మాటలు వింటుంటే గదే అనిపిస్తున్నది. సూటిగా సురుకులు పెట్టుట్లా సార్ జర ముంగట వరుసలనే ఉంటాడు కదా. మంత్రి పదవులు కూడా గదే ముచ్చట తీసిండు. సార్ యంగ్ ఎమ్మెల్యే కింద పేరెళ్ళిండు కదా. ఆగో పడుసు పోరలు గెలిచి చాలా మందే ఉండే, వాళ్ళందరికి పదవులు ఇయ్యాలి అంటుండు. అలా సార్ పేరు చెప్తలేడు గాని నా సొంటోళ్ళని చెప్పకనే చెప్తున్నాడు. నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు. మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. ఏ ఎమ్మెల్యేకైనా సీఎం కావాలనే ఉంటది. 2-3 మాటలు గెలిస్తే నేను కూడా సీఎం క్యాండిడేట్ నే అంటుండే అప్పట్లా. ఇక ఇప్పుడు చూస్తుంటే సీఎం అవుడు తర్వాత గాని ముందుగాల మంత్రి పదవి దక్కితే చాలా అనుకుంటున్నట్లే ఉన్నది. నేను ఇట్లా అనుకుంటున్నా, మీరు కూడా అట్లనే అనుకుంటురు కదా అని తిప్పి పదవుల ముచ్చట్నే తీస్తాండు. ఇంకా కొంతమంది అంటున్నారు మళ్ళీ వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా, వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా. మళ్ళీ మినిస్టర్లది కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. ఈ నడుమ మందుల సామెల్ సార్ కూడా మంత్రి పదవుల జోలు తీసిండు గానోల్లా. లోపటికి పంచాయతీ బగ్గనే నడుస్తున్నట్లున్నది. ఎమ్మెల్యేలు చాలా మంది మాకు కూడా మంత్రి పదవి కావాలని ఢిల్లీ దాకా దరఖాస్తులు పెట్టుకుంటుర్రట. ఇక ఇంకో దిక్కేమో బట్టి సార్ ఆయన వర్గపోలంతా కలిసిరని వింటనే ఉన్నాం. ఓ దిక్కు పరువు మర్యాదలు పెత్తనాల పంచాయతీ నడుస్తాంది, ఇంకో దిక్కేమో మంత్రి పదవుల పంచాయతీ నడుస్తాంది. ఎక్కడ దాకా పోతాయో వీళ్ళ రాజకీయాలు చూడాలి. మీరు కూడా చెప్పుర్రుల్లా కాంగ్రెస్ కు మళ్ళా అధికారం వచ్చే అవకాశం ఉన్నదంటారా? జనాలంతా యాస్టకొచ్చి తిడుతుర్రు, ఇగేం వస్తదిలే అంటారా? కామెంట్లలో పెట్టుర్రి. అందరికి ఒక సోకు అయితే రేవంత్ సార్ది ఇంకో సోకు ఉన్నది కదా.
సారుకు తిట్లకు ఏదో విడదీయరా అని బంధం ఉందటనోళ్ళ తిట్లు ప్రాక్టీస్ చేస్తాడో తిట్లు సాలకపోతే జనం తిట్లు విని మరి ఇంకింత తిట్టిద్దాం అనుకుంటాడో గాని ఏం చేస్తుండో చూడుర్రి. అంటే అన్నమంటారు గాని సార్ నోటుకు తలుపా తాళమా అనుకునేటోళ్ళు ఎంతమంది చెప్పుండ్రి. అంత బాగానే ఉంటది గాని సార్కు తిట్లకు పూర్వజన్మకేంచే బంధం అని అనుకుంటున్నారు చాలా మంది. అయితే సార్ తిడతాడు లేకుంటే సార్ను తిడతారు. రేవంత్ సార్ గెలిచినాక 2-3 నెలల కథ ఇడిచిపెడితే అటెనక మాత్రం మొత్తం తిట్ల పురాణమే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అగో మళ్ళందుకున్నారు కొందరు చూడుండ్రి. ప్రజాప్రభుత్వం అన్ని అందులో మా బతుకులు కూడా మంచిగా బాగుపడతామని చెప్పేసి మేము కొన్ని కళలుగా మాది కూడా పాట ఉంటదని కళలు కన్నాము. అందులో ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంటుందని ఊహించినాము. కానీ ఉద్యోగ భద్రత కంటే ఉన్న ఉద్యోగం పీకి రోడ్డు మీద పాడొచ్చని ఊహించలేక ఇన్నరా అనొల్లా ఏమన్నా గోస చెప్పుకుంటుర్రో కదా పాపం. మొన్నటి దాకా రైతులు తిట్టిండ్రు, అంతకు ముంగట ఇంట్లో కూల్చివేతలోళ్ళు తిట్టిండ్రు. వాళ్ళు జర గ్యాప్ ఇచ్చుడుతోని వీళ్ళు అందుకున్నారు. అయితే సార్ తిట్టాలే లేకుంటే జనం తిట్టాలే అన్నట్లే ఉన్నది పాపం. రాష్ట్రంలో కాంట్రాక్ట్ కొలువులు చేసేటోళ్ళందరూ ఏదో ఒకనాటి పర్మనెంట్ కాకపోతుందా అని ఆశతోనే కొలువులు చేస్తుంటారు. నెలలకు నెలలు జీతం పైసలు ఇవ్వకపోయినా అప్పులు తెచ్చుకొని బతుకుతారు. ఊళ్ళో డబల్ పైసలు వచ్చే పనులు ఇడిచిపెట్టి కాంట్రాక్ట్ కొలువులు చేస్తారు. ఎవరిని గదిలిచ్చినా ఎన్నడో ఒకనాటికి సర్కారు కొలువు కాకపోతుందా కనీసం పర్మనెంట్ కాకపోతుందా అనుకుంటారు. ఇక వాళ్ళని ఇట్లా రోడ్డున పడేస్తే గోసవడక ఏం చేయాలి చెప్పుండ్రి. ఏంది మీ పరిస్థితి? ఏముంది సార్, అప్పులు చేసుకుంటూ బతుకుతున్నాం. ఫోన్లు వస్తే భయం అవుతుంది, ఎవరు ఫోన్ చేస్తారు, ఎవరు డబ్బులు అడుగుతారు. 2011 నుంచి చేస్తున్నాను సార్ నేను. 2011, 14, 23, 24, 19, 18 అన్ని ఎలక్షన్స్ 6 ఎలక్షన్స్ చేశాం. మా డిపార్ట్మెంట్ ఎలా అంటే ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కూడా ఆర్టీసీలో ఎవరు పని చేయడానికి లేకపోతే డిపోలలోకి వెళ్ళి మేము డేటా ఎంట్రీ చేసిన రోజులు ఉన్నాయి. కరోనా టైంలో హాస్పిటల్స్ లో కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్ లో జీపీ ఎలక్షన్స్ వచ్చినా కూడా వేరే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నుంచి మా ఆపరేటర్లు అడిగేవారు. మా ఆపరేటర్లు వెళ్ళి పనిచేసేవారు. ప్రతి చిన్న అంటే అన్ని డిపార్ట్మెంట్ లో మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు సార్. ప్రతి డిపార్ట్మెంట్ లో మా వర్క్ అంటే మా ఎక్స్పీరియన్స్ మా వర్కబిలిటీ అలాంటిది సార్. మేము చేసే పనులు చాలా ఎక్కువ. సర్టిఫికేట్స్, రేషన్ కార్డ్స్, ఎలక్షన్స్, ప్రతి ఒక్క రెవెన్యూ అనేది జీవితం నడవడానికి పిల్లలకి సర్టిఫికేట్ కావాలి, మేమే చేస్తాం. పాపముల్లా పాపం కడుపులు ఎంత మంట కడుపు కాలుతున్నా ఏం చేస్తారు పాపము. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే కొలువులు ఇయరేమో పాడై బాధ అంతా గుండెలలోనే దాచుకుంటుర్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లా అవుట్ సోర్సింగ్ కొలువులు చేసేటోళ్ళని తీసేసిరటనోళ్ళ 15 ఏళ్ల సంధి పనిచేస్తున్నాం. నెలలకు నెలలు జీతాలు ఇవ్వకపోయినా పని చేసినాం. ఇప్పుడేమో మొత్తానికి గుంజి రోడ్డు మీద పడేసిర్రు అనబట్టే స్టేట్ పాలసీనో రేవంత్ పాలసీనో గాని వాళ్లకు మా బతుకులే అడ్డమచ్చి అని గోసవడబట్టే పాపం. ఇక రేవంత్ సార్ ఏంది సార్ గిది, ఎంతమంది గోస ఉచ్చుకుంటారు సార్ మీరు. పాపం వల్ల సడన్ లా కొలువు పోయిందంటే ఇప్పుడు వాళ్ళు ఏడ బతకాలి, ఏం పని చేసుకోవాలి చెప్పుర్రి. ఇగో ఇవాళ ఇలాంటి కీసిపిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తు ఉన్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇసొంటి ముచ్చట్లతో మీ ముంగటికి వస్తుంది మీరే ఎక్క. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తూ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.